సిపిఎస్ రద్దు చేస్తామన్న జగన్ మాటలండి, జాబ్ గ్యారెంటీ ఇస్తామన్న జగన్ మాటలండి, మద్యపాన నిషేధం చేస్తామన్న జగన్ మాటలండి, ఉద్యోగాలు ఇస్తామన్న జగన్ మాటలండి, ఉద్యోగాలు ఇస్తామన్న జగన్ మాటలండి, జాబ్ గ్యారెంటీ ఇస్తామన్న జగన్ మాటలండి, జగన్ మాటలండి, జగన్ మాటలండి, జగన్ మాటలండి, జాబ్ గ్యారెంటీ ఇస్తామన్న జగన్ మాటలండి, జగన్ మాటలండి, జగన్ మాటలండి, జగన్ మాటలండి, జాబ్ గ్యారెంటీ ఇస్తామన్న జగన్ మాటలండి, జాబ్ గ్యారెంటీ ఇస్తామన్న జగన్ మాటలండి, మద్యపాన నిషేధం చేస్తామన్న జగన్ మాటలండి, జగన్ మాటలండి, మద్యపాన నిషేధం చేస్తామన్న జగన్ మాటలండి, మద్యపాన నిషేధం చేస్తామన్న జగన్ మాటలండి, జాబ్ గ్యారెంటీ ఇస్తామన్న జగన్ మాటలండి, జాబ్ గ్యారెంటీ ఇస్తామన్న జగన్ మాటలండి, 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 జాబ్ గ్యారెంటీ ఇస్తామన్న జగన్ మాటలండి, డిఎస్సీ మెగా డిఎస్సీ ఇస్తామన్న జగన్ మాటలండి, జాబ్ గ్యారెంటీ ఇస్తామన్న జగన్ మాటలండి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ ప్రభుత్వం మరి అధికారంలోకి ఏ విధంగా వచ్చిందంటే మైనార్టీల మరి మనోభావాల్ని ఆడుకుంటూ వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాను, పెద్ద ఎత్తున ఉద్యోగ కల్పన చేస్తానని చెప్పి మరి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ఓట్లని పొందడం ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి చేసింది ఏమైనా ఉందంటే మరి గత ప్రభుత్వంలో 15 లక్షల కోట్ల పెట్టుబడులను తీసుకొస్తే చంద్రబాబు గారు ఆ పెట్టుబడులన్నింటినీ తరిమేసి 15,000 ఎకరాల్లో గంజాయి విస్తారంగా సాగు చేస్తున్నారు. అలానే ఈ రోజు మరి ముఖ్యంగా చూసుకుంటే జగన్ మాటలు నీటి మూటలు అనడానికి ఉదాహరణగా గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో చేసినటువంటి వినూత్న పద్ధతిలో ఈ కార్యక్రమాన్ని మేము ప్రజల్ని చైతన్యం కలిగించి నిరుద్యోగులకి జీవితాలకి ఒక దిశానిర్దేశం కావాలంటే తెలుగుదేశంకి వాళ్ళు మద్దతుగా నిలిచే విధంగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళ భవిష్యత్తు కోసమే చేస్తున్నాం. కాబట్టి ఒకటి చెప్తున్నాం, ఈ రోజు రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల తరఫున పోరాడుతూ ఈ రాష్ట్రం యొక్క భవిష్యత్తు అనేది తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమవుతుందని. ఎందుకంటే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తా అని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి క్యాలెండర్ అడిగితే సాక్షి క్యాలెండర్ ఇస్తున్నాడు ప్రతి సంవత్సరం జనవరి నెలలో, కానీ జాబ్ క్యాలెండర్ ఇవ్వట్లేదు. జగన్మోహన్ రెడ్డి సూటిగా ఒకటే ప్రశ్నిస్తున్నాం, మరి తెలుగుదేశం పార్టీ హయాంలో ఉన్నప్పుడు డిఎస్సీలు ఇచ్చాం, ఈ రోజు డిఎస్సీ అడిగితే టీచర్లని ఒక స్కూల్ని మెర్చి చేస్తూ వాళ్ళ వయోభారం పెంచి 62 ఏళ్లు చేసి వాళ్ళని ఇబ్బంది పెడుతున్నావు, కానీ యువకుల్ని ముసలి వయసుకి వెళ్లేలాగా వాళ్ళు నిర్వీర్యం చేస్తూ మత్తు పదార్థాలకి మరి బానిస చేస్తున్నాం. ఒకటే చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి నీకు రాబోయే రోజుల్లో ఈ జనవరి 24 నువ్వు ఇచ్చిన జాబ్ క్యాలెండర్ లేదు కాబట్టి సాక్షి క్యాలెండర్లో నీ చరిత్ర అనేది తీసుకోబోతుంది. ఖచ్చితంగా యువత ఇంటికి పంపించడానికి నడుంబికి ఇచ్చారని చెప్పి రాబోయే ఈ రోజుల్లో కూడా ఈ 2 నెలల్లో నువ్వు యుద్ధ ప్రాతిపదికన ఉద్యోగాలు తీసేది, లేదంటే నీ వల్ల కాదని చెప్పి ఇంటికి వెళ్ళిపోవాలి, రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపులో భాగంగా ఏదైతే గడిచిన 4 సంవత్సరాలుగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటలు హామీలు అన్ని నీటి మూటలే అని తెలియజేస్తూ గుంటూరు జిల్లా తెలుగు యువత ఆధ్వర్యంలో ఈ రోజు ఈ వినూత్న కార్యక్రమానికి నిర్వహించడం మా ప్రధాన డిమాండ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేక హోదా తీసుకొస్తా, ఉద్యోగాల విప్లవం తీసుకొస్తా, 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తా, ప్రతి ఏటా మెగా డిఎస్సీ పెడతా, ప్రత్యేక హోదా తీసుకొస్తా, పోలవరం పూర్తి చేస్తా, సిపిఎస్ రద్దు చేస్తా, అలా రకరకాల హామీలతో నోటికి ఏదొస్తే ఆ హామీ మాట్లాడి రాష్ట్ర ప్రజానికాన్ని యువత విద్యార్థి లోకాన్ని మోసం చేసే తీరును ఖండిస్తున్నాం. అలాగే గత ప్రభుత్వ హయాంలో 35 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు కుదుర్చుకొని 15 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఆకర్షించి నిరుద్యోగ యువతకు 5.7 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తే గత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా రావాల్సిన ఉద్యోగాలు 17 లక్షల కోట్ల రూపాయల ఎంఓయూలు పెట్టుబడులు ఓకే చేశారు. 34 లక్షల మంది నిరుద్యోగుల ఉద్యోగ ఉపాధి అవకాశాలకు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు
రాష్ట్రంలో ఏమీ తెలియనట్టు ఏమీ పట్టనట్టు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో పెద్ద ఎత్తున యువత విద్యార్థులు కానీ మోసం చేసి ఈరోజు ఉద్యోగాలు అడుగుతుంటే ఆటలు ఆడిస్తామని ఈ విధంగా యువతను మోసం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. సాక్షాత్ వైసీపీ పార్టీకి సంబంధించిన దివంగత నేత ఏదైతే గౌతమ్ రెడ్డి గారు చెప్పారు అసెంబ్లీ సాక్షిగా, గత ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు గారు 5.7 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించారు. అట్లాగే ఈ గడిచిన 4.5 ఏళ్ల కాలంలో మత్తుకు బానిసలుగా ఉండి ఉద్యోగాలు లేకపోవడం 21,000 మంది ఆత్మహత్యలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి కేంద్ర మంత్రి గారు స్వయం పార్లమెంట్ లో చెప్పినప్పటికీ ఇవన్నీ బుకాయింపులు చేస్తూ ఈరోజు నిరుద్యోగులు పక్కన ఉద్యోగాలు లేక చచ్చిపోతున్నారు. గంజాయికి మత్తుకి బానిసలైపోయి ఆంధ్రప్రదేశ్ లో 10,000 ఎకరాల్లో గంజాయి పంట నాశనం చేశామని సాక్షాత్ డీజీపీ గారు చెప్పారు. అంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో గంజాయికి కొకేళ్ళకి హెరాయిన్లకి మాదక ద్రవ్యాలకి కేరాఫ్ అడ్రస్ గా మార్చారు ఈ ముఖ్యమంత్రి గారు. మేము చెప్తున్నాం, మీరు ఇచ్చిన హామీలన్నీ నీటి మూటలు. ఈరోజు యువతను అధికారంలోకి రాగానే ప్రభుత్వ పనులన్నింటిలో కాంట్రాక్టర్లో భాగస్వామ్యం చేస్తాను, యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇస్తానని చెప్పి కాంట్రాక్టర్లుగా తీర్చిదిద్దామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఈ మాటలన్నీ ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారని తెలుగు యువతలో మేము అడుగుతూ ఉన్నాం. అట్లాగే చూసుకుంటా ఉంటే గడిచిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో 2 సార్లు మెగా డిఎస్సీ నిర్వహించి 18,000 మంది టీచర్ పోస్టులు భర్తీ చేస్తే ఈ ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన ఒక డిఎస్సీ కూడా పెట్టకుండా ఒక ఉద్యోగం కూడా భర్తీ చేయకుండా ప్రతి ఏటా మెగా డిఎస్సీ ఇస్తా జాబ్ క్యాలెండర్ ఇస్తా అని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేశారు. 2024 వచ్చింది అంటే 5 ఏళ్లు పూర్తయినా మీరు ఈరోజు జాబులు లేని జాబ్ క్యాలెండర్ ఒకటి ఇచ్చి ఇంతవరకు 4 జాబ్ క్యాలెండర్ ఎగ్గొట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో యువతను మోసం చేద్దాం అనుకుంటే తెలుగు యువత చూస్తా ఊరుకోదు. ఈ విధంగా వినూత్న కార్యక్రమాలతో మిమ్మల్ని ఎండగడతా వెంటనే రాష్ట్రంలో యుద్ధ ప్రాతిపదికన ఖాళీ పోస్టులు భర్తీ చేయాలి. అట్లాగే పెద్ద ఎత్తున ఏదైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ ఉన్నాయో వయోపరిమితి పెంచాలని కూడా 40 నుండి 44 పెంచాలని కూడా తెలుగు యువతకి డిమాండ్ చేస్తూ ఈ ముఖ్యమంత్రిని ఎన్నికల్లోపు నువ్వు అన్యాయంగా మోసం చేశావు కాబట్టి ఈ యొక్క మోసపూరిత వైఖరిని ప్రజాక్షేత్రాన్ని ఎండగడతామని తెలుగు యువతను హెచ్చరిస్తాం. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ పిలుపులో భాగంగా జగన్ మాటలన్నీ